T20 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియాకు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే ఐర్లాండ్తో 2 మ్యాచ్ల సిరీస్లో ఓడింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐర్లాండ్కు సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. వరల్డ్ ఛాంపియన్ అనే హోదాకు టీమిండియా న్యాయం చేయలేకపోయింది. టాస్ గెలిచినప్పటికీ శ్రేయస్ అయ్యర్ సేన అడ్వాంటేజ్గా మలుచుకోలేకపోయింది. ఆతిథ్య జట్టు చేతులు 4 వికెట్ల తేడాతో చిత్తైంది. రవి బిష్ణోయ్ బౌలింగే భారత్ను దెబ్బతీసింది. టీమిండియా ఓటమికి కారణమైంది. నిజానికి మాంచెస్టర్లో టీమిండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇదే మ్యాచ్తో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 14 పరుగులకే పరిమితమయ్యాడు. అభిషేక్ శర్మ మాత్రం న్యాచురల్ గేమ్ ఆడేశాడు. క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. అయితే 24 బంతుల్లో 43 పరుగులు చేశాక అభిషేక్ అవుట్ అయ్యాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ నిలకడగానే రాణించాడు. చివర్లో తిలక్ వర్మ కూడా మెరుపులు మెరిపించాడు. దీంతో టీమిండియా 7 వికెట్లకు 190 పరుగులు చేయగలిగింది. ఇషాన్ కిషన్ 49 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 37 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ 24 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. 191 పరుగుల టార్గెట్ చేజ్లో ఇంగ్లాండ్కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ డకౌట్ అయ్యారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాత్రం దూకుడు కొనసాగించాడు. వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. అయితే హ్యారీ బ్రూక్ను అక్షర్ పటేల్ పెవిలియన్ పంపాడు. బాంటన్, బెతెల్ మాత్రం భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్ టీమిండియాను ముంచేసింది. రవి బిష్ణోయ్ 2 నో బాల్స్ వేయడంతో ఇంగ్లాండ్కు అడ్వాంటేజ్ అయింది. ఆ తర్వాత కూల్గా ఇంగ్లాండ్ టార్గెట్ను పూర్తి చేసింది. మరో ఓవర్ ఉండగానే విజయం సాధించింది. 46 బంతుల్లోనే 76 పరుగులతో బెతెల్ నాటౌట్గా నిలిచాడు. మాంచెస్టర్లో టీమిండియా ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రియాక్ట్ అయ్యాడు. మాంచెస్టర్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుంటామన్నాడు. రవి బిష్ణోయ్ వేసిన ఓవరే ఓటమిని శాసించిందన్నాడు. అలాగని రవి బిష్ణోయ్ నిందించనన్నాడు. ఓటమికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయాలనుకోవడం లేదన్నాడు. బెతెల్ అద్భుతంగా ఆడేశాడని కితాబిచ్చాడు. భారత్ నుంచి విజయాన్ని తీసేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. మ్యాచ్పై 15 ఓవర్ల వరకు టీమిండియాకే పట్టు ఉందన్నాడు. 17వ ఓవర్తో మ్యాచ్ చేజారిందన్నాడు. ఫస్ట్ నోబాల్ తర్వాత రవి బిష్ణోయ్ పుంజుకుంటాడని భావించానన్నాడు. మాంచెస్టర్ పిచ్పై టీమిండియా మంచి స్కోరే చేసిందని అనుకుంటున్నానన్నాడు. గ్రౌండ్లో పరిస్థితులను ఇంగ్లాండ్ ప్లేయర్లు సరిగా అంచనా వేశారన్నాడు. ఆఫ్ స్టంప్కు బయట బౌలింగ్ చేయడంతో శామ్ కరన్ ప్రణాళికలు ఫలితాన్నిచ్చాయన్నాడు.